ఆస్ట్రేలియా నుంచి భారత్కు త్వరలో యురేనియం రాబోతోంది. 12 ఏళ్ల క్రితం కుదిరిన ఈ ఒప్పందం త్వరలో సాకారం కాబోతోంది. సార్, భారత్కు యురేనియం ఇప్పుడు ఎందుకు అవసరం? ఆస్ట్రేలియాతో భారత్కు కుదిరిన అణు ఒప్పందంపై మీ కామెంట్ ఏంటి సార్? అంటే యురేనియం ఎందుకు అవసరం అంటే మనకు న్యూక్లియర్ ఫ్యూయల్, అది ప్రైమరీ న్యూక్లియర్ ఫ్యూయల్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం భారతదేశం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో థోరియంను కూడా ఒక ఫ్యూయల్గా, థర్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్గా వాడుతున్నాను. కానీ ప్రధానమైనటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ యురేనియం. సో యురేనియంకి వచ్చేవరకు ఏమవుతుందంటే మన దగ్గర సమృద్ధిగా యురేనియం నిల్వలు లేవు. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం యురేనియం నిక్షేపాల్లో 28% ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. దట్స్ ద మేజర్ సోర్స్ ఆఫ్ యురేనియం. కానీ చాలా కాలంగా యురేనియమే కాదు, న్యూక్లియర్ టెక్నాలజీస్, న్యూక్లియర్ కంపోనెంట్స్, న్యూక్లియర్ మెటీరియల్స్ ఇండియాకి ఇవ్వటానికి ఈ కంట్రీస్ ఒప్పుకోలేదు. విత్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, ఎన్ఎస్జి అంటారు. సో అందులో ఆస్ట్రేలియా చాలా కీలకమైన దేశం. సో ఈ యురేనియం ఎందుకు అవసరం అంటే మనం ఇప్పుడు 8.8 GW ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. కానీ మనము 2047 నాటికి 100 GW ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ చేయాలి అన్నది లక్ష్యం. ఎందుకంటే విద్యుత్ అవసరాలు నిరంతరం పెరుగుతూ ఉంటాయి కనుక క్లీనర్ ఫ్యూయల్గా, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్, కోల్ లాంటివి వాటి వల్ల వచ్చేటువంటి పవర్ కన్నా మీకు ఈ క్లీనర్ ఫ్యూయల్స్ కావాలి అనేది మన ప్రయత్నం. 2008లోనే భారతదేశం అమెరికాతో వివాదాస్పదమైన అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కానీ ఆ అణు ఒప్పందం తర్వాత కూడా ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీ ఎక్స్పాండ్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఒక ప్రధాన ప్రతిబంధకంగా ఉండేది సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ. ఈ సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ అంటే ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి, ఎంత బాధ్యత వహించాలి అనేది ఇష్యూ. అమెరికన్ కంపెనీలు డిమాండ్ చేసేది ఏంటంటే మాకేమీ ఉండకూడదు అని, అంటే ఎక్విప్మెంట్ సప్లయర్కు ఏ లయబిలిటీ ఉండకూడదు అని. సో దీన్ని మన దేశంలో అంగీకరించలేదు. చాలా కాలం ఆ సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ లేకపోవడం వల్ల అమెరికాతో మనం 2008లో ఒప్పందం కుదుర్చుకున్నా అది ముందుకు సాగలేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం శాంతి యాక్ట్ అని తీసుకొచ్చి మీకు అణుశాస్త్ర రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను, విదేశీ పెట్టుబడులను కూడా అనుమతిస్తాం, అలాగే సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ చట్టాన్ని కూడా సడలిస్తాం అని నిర్ణయించాక ఈ దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ సహకరించడానికి కానీ ముందుకు వస్తున్నాయి. దాని ప్రమాదం ఏంటి అంటే రేపు ఏదైనా న్యూక్లియర్ యాక్సిడెంట్ అంటూ జరిగితే ఈ ఫారిన్ కాంపోనెంట్ సప్లయర్స్కు ఏ రకమైన లయబిలిటీ ఉండకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది. అది మొత్తం మన ప్రభుత్వం పైన మాత్రమే పడే ప్రమాదం కూడా ఉంది. సో అదొక డిఫరెంట్ ఇష్యూ. కానీ ఎప్పుడైతే వారు కోరినట్లు సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ క్లాజెస్ను మనం డైల్యూట్ చేయడానికి అంగీకరిస్తున్నామో మన దేశానికి న్యూక్లియర్ సప్లైస్ చేయడానికి అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ముందుకొచ్చాయి. చాలా కాలం ఎందుకు ఆగాయి అంటే మన దేశ అణు విధానము అమెరికాకు, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు నచ్చలేదు. మనము న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటిపై సంతకం చేయలేదు. అలాగే కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, సమగ్ర అణుపరీక్షల నిరోధక ఒప్పందం అని, అలాగే ఫిసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ, అణు విచ్చిత్తి పదార్థాల నియంత్రణ ఒప్పందం, ఈ ఎఫ్ఎంసిటి, సిటిబిటి, ఎన్పిటిల పైన ఇండియా సంతకం చేయనందుకు నిరసనగా అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఈ న్యూక్లియర్ సప్లైస్, అంటే న్యూక్లియర్ కాంపోనెంట్స్ కావచ్చు, ఫ్యూయల్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, లేదా రియాక్టర్లు తయారు చేసే వాళ్ళు కావచ్చు, ఇండియాతో న్యూక్లియర్ కామర్స్ చేయలేదు. సో దానికి తగ్గట్టుగానే మన 1974లో పోఖ్రాన్లో తొలి అణుపరీక్షలు జరిపాం. 1998లో రెండవసారి అణుపరీక్షలు కూడా జరిపాం. సో వీటిని ఈ దేశాలు వ్యతిరేకిస్తూ మన దేశానికి ఏ రకమైన సహకారం చేయడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే మన దేశం కూడా అణ్వస్త్రాలను ప్రమోట్ చేస్తుందని వారు ఒక తప్పుడు ఆరోపణ మనపై చేశారు. మనం మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాం, అయ్యా మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఏ దేశం పైన దాడి చేయడానికి ఉద్దేశించిన ప్రోగ్రాం కాదు, మాది ప్యూర్లీ సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కొరకు మాత్రమే మా న్యూక్లియర్ ప్రోగ్రామ్.
మనం ఇప్పుడు ఎన్పిటి పైన సంతకం చేయలేదు, కానీ ఇప్పటి వరకు ఎన్పిటి వచ్చి 50 ఏళ్ళు దాటిపోయింది. మనం ఏనాడు అణ్వాయుధాలని ఇతర దేశాలకు ఇవ్వటానికి ప్రయత్నం కూడా చేయలేదు. వి నెవర్ హ్యావ్ ది హిస్టరీ ఆఫ్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అంటారు. అంటే అణ్వస్త్ర సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తికి మనము ఏనాడు దోదించాలి. ఆ మాటకొస్తే అమెరికా లాంటి దేశాలే 1967లోనే ఇజ్రాయెల్కు అణుబాంబు తయారీకి ఉపయోగపడింది. ఆ తర్వాత పాకిస్తాన్కు సహకారం చేసింది, కానీ ఇండియా నెవర్ డిడ్ ఇట్. సో మనము యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈ ఒప్పందాలపై సంతకం చేయాలి. ఏంటి మన ప్రిన్సిపల్ అంటే, ఇవి వివక్షపూరితమైన ఒప్పందాలు. అంటే ప్రపంచాన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తుంది ఇది, న్యూక్లియర్ హ్యావ్స్ అండ్ న్యూక్లియర్ హ్యావ్ నాట్స్ అని. అంటే అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రమాదం లేదు, కానీ కొత్తగా ఎవరు అణ్వాయుధాలు తయారు చేయకూడదు అని అంటారు. ఇది వివక్షతో కూడుకున్నది, ఇది అణుజాత్యహంకారం, న్యూక్లియర్ అపార్థీడ్ అంటూ మనము ఈ డిస్క్రిమినేటరీ వివక్షపూరితమైన అణు ఒప్పందాలు, డిస్క్రిమినేటరీ న్యూక్లియర్ ట్రీటీస్గా భావించి వీటిపైన సంతకం చేయలేదు. కానీ మనం ఎన్నడూ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్కు పాల్పడలేదు. మనం మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెంట్స్, కనీస అణునిరోధక సామర్థ్యం మాత్రమే కలిగి ఉన్నాం. ఇప్పుడు పాకిస్తాన్ అయినా ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మానవాయుధాలు మోహరించి ఉన్నాయన్నారు. తాజాగా బిల్వాల్ భుట్టో కూడా మీరు సింధు నదీ జలాలు ఇవ్వకపోతే అణుయుద్ధానికి కూడా మేము సిద్ధమన్నారు. అసీం మునీర్ అమెరికా గడ్డపై నుంచే ఫ్లోరిడా నుంచి మాట్లాడుతూ మాకు అణ్వాయుధాలు ఉన్నాయి, మేమే పడిపోయే పరిస్థితి వస్తే సగం ప్రపంచాన్ని పడేస్తామంటూ మాట్లాడారు. సో ఈ న్యూక్లియర్ హాకిష్నెస్ అంటారు దీన్ని ఆ లాంగ్వేజ్లో. సో ఆ హాకిష్నెస్ను కూడా ఇండియా ఏనాడు ప్రదర్శించలేదు. మనము న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్కు స్వచ్ఛందంగా కట్టుబడి ఉన్నాం. అంటే వాలంటరీ న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్ అంటే ముందుగా మనము అణ్వాయుధాలు ప్రయోగించాము. అలాగే నాన్ న్యూక్లియర్ కంట్రీస్ పైన అసలే ప్రయోగించాం. మనం ముందు ప్రయోగించాము అంటే నాన్ న్యూక్లియర్ ప్రయోగించే అవకాశమే లేదు. అందువల్ల మనం చెప్పింది ఏంటి, అయ్యా మేము అణ్వాయుధాలను తయారు చేయము, అణ్వాయుధాలను వ్యాప్తి చేయము, అణ్వాయుధాలను ముందుగా ఉపయోగించాము. మేము సంపూర్ణ నిరాయుధీకరణ కోరుకుంటాము, కానీ మా దేశ భద్రతకు అవసరమైతే అణ్వాయుధాలు తయారు చేసేటువంటి హక్కును మాత్రం కోల్పోం. ఇది మన న్యూక్లియర్ పాలసీ. అంటే వీ విల్ నాట్ ప్రొడ్యూస్ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ ఎ బిగ్ స్కేల్, వీ విల్ నాట్ ఎక్స్పాండ్ ప్రాలిఫరేట్ న్యూక్లియర్ వెపన్స్, వీ విల్ నాట్ యూజ్ న్యూక్లియర్ వెపన్స్ ఫస్ట్ టైం, బట్ వీ విల్ నాట్ అబాండన్ అవర్ రైట్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ వెపన్స్ వెన్ సెక్యూరిటీ సిచ్యువేషన్ డిమాండ్స్. ఇది మన అణు విధానం. అంటే మా దేశ రక్షణ కొరకు మాత్రమే ఉపయోగించుకుంటాం. ఎంత మేరకు రక్షణకు అవసరమో అంత మేరకే ఉంచుకుంటాం తప్ప దాడుల కొరకు కాదు అని మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెంట్స్ అన్నాం. అందులో భాగంగానే మనం అణు మెటీరియల్స్ కలిగి ఉన్నాం. అందులో భాగంగానే మనం మిసైల్స్ను మీకు అగ్ని లాంటి మిసైల్ తయారు చేసుకోగలిగాం. సో ఇదంతా కూడా మినిమం క్రెడిబుల్ డిటరెంట్స్లో భాగమే. అది ఇప్పటి వరకు మనమేం మార్చుకోలేదు. సో అందువల్ల ఇదంతా చూసిన తర్వాత 2008లో అమెరికా మనతో 123 అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 123 అనేది అమెరికా చట్టంలోని సెక్షన్కి సంబంధించింది. సో ఈ ఒప్పందము ఫస్ట్ టైం ఇండియాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. అప్పటి వరకు ఎన్పిటిపై సంతకం చేసిన దేశాలు, సంతకం చేయని దేశాలు అని 2గా వర్గీకరిస్తారు, అంతే. ఇంకా వేరే వర్గీకరణ లేదు. ఎన్పిటిపై సంతకం చేసిన దేశాలకేమో అన్ని రకాల సహకారం ఉంటుంది, సంతకం చేయని దేశాలకు ఉండదు. ఇది సూత్రం. కానీ రియాలిటీ లేదంటే ఎన్పిటిపై సంతకం చేయని పాకిస్తాన్కు అమెరికా సహకరించింది, ఎన్పిటిపై సంతకం చేసిన ఇరాన్ పైన ఆంక్షలు పెట్టింది. సో వారు చెప్పిన ఒప్పందం కూడా నిజాయితీగా వాళ్ళు అమలు చేయరు. కానీ మనమైతే స్టాండర్డ్గా చెప్పాం. అయితే 2008లో ఏంటంటే అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందం భారత్కు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఏంటి ఆ గుర్తింపు అంటే, ఇట్స్ ఎ రెస్పాన్సిబుల్ స్టేట్ విత్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ టెక్నాలజీ. అంటే అత్యాధునిక అణు సామర్థ్యం కలిగిన బాధ్యతాయుత దేశము, రెస్పాన్సిబుల్ స్టేట్ విత్ అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నాలజీ అని మనకు ప్రత్యేక గుర్తింపించి మన కొరకే ప్రత్యేకంగా ఏ ప్రోటోకాల్ రూపొందించి మనతో ఒప్పందం చేసుకుంది అమెరికా.
ఈ గుర్తింపు ఇచ్చిన తర్వాత మనతో న్యూక్లియర్ కామర్స్ అణు వాణిజ్యము చేసటానికి అడ్డంకులు తొలగిపోయాయి. న్యూక్లియర్ కామర్స్ అంటే అది మనకు రియాక్టర్లు కావచ్చు, యురేనియం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇది ఒప్పందం అయితే కుదిరింది, కానీ ప్రాక్టికల్గా ఏమి జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఒకసారి అణుప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని మన దేశ చట్టాల ప్రకారము ఎక్విప్మెంట్ సప్లయర్ అంటే ఒక తప్పుడు లోపభూయిష్టమైన ఎక్విప్మెంట్ సప్లై చేస్తే వారికి కూడా ఇందులో బాధ్యత ఉంటుంది, నష్టపరిహార బాధ్యత అనేది మన చట్టం చెప్తోంది. అమెరికన్ కంపెనీలు దీనికి అంగీకరించవు. మాకేమీ ఉండకూడదు, మేము రియాక్టర్ సప్లై చేస్తామనుకోండి, అదేమన్నా పేలితే మీదే బాధ్యత, మాకు సంబంధం లేదంటారు. సో మీరు ఎట్లా ఆపరేట్ చేస్తారో దాన్ని, మీరు ఎలా ఉపయోగించారో మాకు తెలియదు కదా అంటారు. సో ఇది మనకు దానికి మనం సిద్ధంగా లేదు. ఈ మధ్య నరేంద్ర మోడీ ప్రభుత్వం శక్తి చట్టం తెచ్చి ఈ అణుశాస్త్ర రంగంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసాం, అప్పటిదాకా లేదు. మన న్యూక్లియర్ రంగంలో ప్యూర్లీ ప్రభుత్వమే నడిపిస్తుంది. సో ఇప్పుడు ప్రైవేట్ వాటికి కూడా ఎలా చేశారు. అందుకే ఆందోళన కలుగుతున్నాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇండస్ట్రియల్ డిజాస్టర్ చూస్తున్నాం. సో మీకు ప్రైవేట్ కంపెనీలు ఏ రకంగా కాలుష్యానికి కారణమవుతున్నారు. ఇప్పుడు న్యూక్లియర్ మెటీరియల్స్తో వ్యవహారం అంటే మామూలు వ్యవహారం కాదు. సో మన దేశంలో ప్రైవేట్ రంగానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండే నెక్సెస్ మనకు తెలుసు, క్రోనీజం తెలుసు, అవినీతి అధికారులు ఉన్న వ్యవస్థ ఇది. సో ఏ రకమైన కాంపిటెన్స్ లేని వాడు గనక లైసెన్స్ తీసుకొని న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ చేసి అందులో సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించక రేడియేషన్ లీక్ అయితే చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. కానీ ప్రభుత్వం ఇటీవలి శక్తి చట్టం ద్వారా ప్రైవేట్ రంగంలో వాళ్ళని కూడా ఎలవ్ చేస్తాం. అయితే రెగ్యులేషన్ ఉంటుంది అని అంటున్నారు. రెగ్యులేషన్ ఎంత ఉంటుందో చూడాలి. దాంతోపాటు ఈ సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ అంటే అణుప్రమాదం అంటూ జరిగితే ఎంత నష్టపరిహారం ఎవరనే అంశంలో కూడా ఈ ఫారిన్ కంపెనీల డిమాండ్లను మనం కాస్త అంగీకరించారు మన ప్రభుత్వం. దాని నేపథ్యంలో ఇవాళ ఆస్ట్రేలియా మనకు యురేనియం సప్లై చేయడానికి సిద్ధపడింది.